ఎంతో చరిత్ర గల కాకతీయ రాజులు పరిపాలించిన వేల చరిత్ర గల వరంగల్ మహానగరాన్ని విడదీయవద్దని ఎంత మొత్తుకున్న దుర్మార్గమైన గత ప్రభుత్వం కేసీఆర్ 6 ముక్కలుగా చేసి వరంగల్ జిల్లా యొక్క స్వరూపాన్ని పూర్తిగా చెల్లాచెదరు చేసింది. వరంగల్ అంటే ప్రపంచ దేశాలలో కూడా ఒక పేరు, ఒక బ్రాండ్. అలాంటి నగరాన్ని ముక్కలు ముక్కలు చేసిన మూర్ఖునికి బుద్ధి రాకపోయే వరంగల్ జిల్లా ప్రజలు మూకుమ్మడిగా బీఆర్ఎస్ పార్టీ తిరస్కరించింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు కూడా మీ అందరికీ 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాయా. వరంగల్ నగరము కాకతీయ రాజులు పరిపాలించింది. దీనిని 1000 స్తంభాల గుడి, భద్రకాళ గుడి, ఇట్లా వేరే జిల్లా హన్మకొండ జిల్లా బీట్ బజారు కూడా, ఎంజిఎం కూడలి నుంచి అటు హన్మకొండ జిల్లా, ఇటు వరంగల్ జిల్లా చెప్పడం, రామప్ప ఓకి వెళ్ళిపోవడం, పాకాల ఓకి వెళ్ళిపోవడం చాలా బాధాకరంగా ఉంది. హన్మకొండ వరంగల్ జిల్లాలు కలిపి ప్రజల యొక్క కోరికను మన్నించి మీరు మళ్ళీ గెలవడానికి కాంగ్రెస్ పార్టీకి ఆస్కారం ఉంది. హన్మకొండ వరంగల్ జిల్లా కలపడం కొరకు ప్రజలంతా ముక్తకంఠంతో కోరుకుంటున్నారు. కాబట్టి ప్రజల యొక్క కోరికను మన్నించి హన్మకొండ వరంగల్ జిల్లా కలపవలసిన అవసరం ఉంది. ఆ కలపడానికి చేసే పోరాటం, ప్రతి పోరాటంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నా పర్వాలేదు, కానీ ప్రతి ఒక్కరం కూడా అన్ని పార్టీలలో, అన్ని కుల సంఘాలు, మేధావులు, ప్రజా సంఘాలందరూ చేతి కలిపి హన్మకొండ వరంగల్ను కలిపేసి వరంగల్ ఒకటే ఉండే జిల్లా ఉండే ఆ పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం.